హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంత తెలుగు జై ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు జై ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, మీ పేరెంట్స్ యొక్క కళల్ని నిజం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరికీ ఎంతో ఇష్టమైన ఎన్ఐటి, దట్ ఈస్ ఎన్ఐటి వరంగల్. సో ఈ రోజు నేను ఎన్ఐటి వరంగల్ కి సంబంధించిన ప్రతి విషయం కూడా మీతోటి డిస్కస్ చేయబోతున్నాను. దాని ట్యూషన్ ఫీజు కావచ్చు, దాని యొక్క ర్యాంక్ కట్ ఆఫ్స్ కావచ్చు, బ్రాంచ్ వైజ్ కావచ్చు, అండ్ అలానే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ గురించి కావచ్చు, లేదా అక్కడ ఉన్న ప్లేస్మెంట్స్ కావచ్చు, ప్రతి ఒక్క విషయం గురించి కూడా నేను ఈ క్లాస్ లో పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు తప్పనిసరిగా వినండి. రైట్, సో లెట్ us మూవ్ ఇన్ టు ద సెషన్ లోకి వెళ్దాం. సో మీకు ఆల్రెడీ తెలుసు ఎన్ఐటి వరంగల్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఎన్ఐటి. సో ఇది మంచి ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ని అండ్ టైర్ 1 ఎన్ఐటీస్ లో ఉంది. అసలు టైర్ 1 ఎన్ఐటి ఏంది, టైర్ 2 ఎన్ఐటి ఏంది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం మొత్తం ఎన్ఐటీస్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు. టైర్ 1, టైర్ 2, టైర్ 3. సో ఇవి ఫస్ట్ బెస్ట్ ఎన్ఐటీస్ అనమాట. తర్వాత సెకండ్ లెవెల్లో వచ్చే ఎన్ఐటీస్, దాని తర్వాత థర్డ్ లెవెల్లో వచ్చే ఎన్ఐటీస్. సో ఫస్ట్ నెంబర్ 1 టైర్ 1 లో ఎన్ఐటి ట్రీచి, ఎన్ఐటి వరంగల్, సూరత్కల్, రూర్కెలా, అలహాబాద్, కలికట్, నాగ్పూర్, జైపూర్, కురుక్షేత్ర, సూరత్ అండ్ ఢిల్లీ ఉన్నాయి. సో మన ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ టైర్ 3 లో అయితే ఉండడం జరిగింది. అయితే టైర్ 1 లో ఉన్న ఎన్ఐటీస్ లో ఎన్ఐటి వరంగల్ అనేది మంచి స్థానంలో ఉంది. ఈ ఎన్ఐటి వరంగల్ కోసం దేశం మొత్తం మీద చాలా మంది పిల్లలు కూడా పోటీ పడతా ఉంటారు. సో ఇక్కడ ఏ విధమైన ఫెసిలిటీస్ ఉన్నాయి, ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి, ఇక్కడ అన్ని విధాలుగా ఫీజు చూసుకుంటే ఎట్లా ఉంటుంది, ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది, సో ప్రతి ఒక్క దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. రైట్, సో ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్ కి సంబంధించిన ఎంబ్లమ్ అనమాట, సింబల్. రైట్, సో ఇది ఎప్పుడు స్థాపించారు సార్ అంటే 1951 లో గవర్నమెంట్ బాడీ ఇది వరంగల్లో ఉంది, తెలంగాణకు సంబంధించింది. ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంక్ మీకు 28 ఉంటుంది ఇంజనీరింగ్ లో, ఎందుకంటే మనం మాట్లాడుకోవాల్సింది ఇంజనీరింగ్ బ్రాంచ్ కి సంబంధించి కాబట్టి 28 ఉంది. సో నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 7,000 సీట్స్ ఉన్నాయి. ఫ్యాకల్టీ కూడా అప్రాక్సిమేట్లీ 400 సీట్స్ క్యాండిడేట్స్ ఉన్నారు. సో ఇది ఎన్ఐటి వరంగల్ కి సంబంధించిన మెయిన్ బిల్డింగ్ అనమాట. ఇది మనకు కనపడతా ఉంది ఇక్కడ. సో క్యాంపస్ వచ్చేసి 250 ఎకర్స్ ఉందన్నమాట. ఇక్కడ 250 ఎకర్స్ లో 250 ఎకర్స్ లో క్యాంపస్ ఉంది. ఇక్కడ పోస్ట్ ఆఫీసెస్, ఏటీఎంలు, దాని తర్వాత హెల్త్ కేర్ సెంటర్స్ అన్ని కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత ఎన్విరాన్మెంట్ కి విషయానికి వస్తే చాలా క్లీన్, గ్రీన్ అండ్ ఎకో ఫ్రెండ్లీగా అయితే ఇక్కడ ఈ ఎన్విరాన్మెంట్ అయితే ఉండబోతుంది. తర్వాత రీసెర్చ్ ల్యాబ్స్ వస్తే 600+ పబ్లికేషన్స్ ఉన్నాయి యాన్యువల్లీ. తర్వాత స్మార్ట్ సిస్టమ్ అండ్ కంట్రోల్స్ కూడా ఇక్కడ ఏఐకి సంబంధించింది కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కాబట్టి ఏఐ, ఎనర్జీ సిస్టమ్, కెమికల్ ఇంజనీరింగ్, కట్టింగ్ ఎడ్జ్ రీసెర్చ్ ల్యాబ్స్ ఇన్ రోబోటిక్స్, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, నానోటెక్ సెంటర్స్ ఇవన్నీ కూడా ఇందులో ఇవ్వడం జరిగింది. తర్వాత లైబ్రరీ విషయానికి వస్తే మోడర్న్ లైబ్రరీ ఉంది, ఏసీ సెంట్రల్ లైబ్రరీ అనమాట. 1.5 lakhs ప్రింటెడ్ మెటీరియల్స్ ఉన్నాయి, 100+ ప్రింటెడ్ ఈ జర్నల్స్ కూడా ఉన్నాయి, 200+ ఈ జర్నల్స్, ఈ బుక్స్ కూడా ఉన్నాయి. సో యాక్సెస్ టు 25 ఈ డేటాబేస్ ఆటోమేటెడ్ బుక్ క్యాలిక్యులేషన్ సిస్టమ్ యూజింగ్ కోహా సాఫ్ట్వేర్ అనమాట. సో ఇక్కడ చాలా సెక్యూర్ లైబ్రరీ కూడా ఉంది అనమాట. నెంబర్ ఆఫ్ బుక్స్ అనేవి ఇక్కడ మీకు అవైలబుల్ గా ఉంటాయి. బుక్స్ పోకుండా కూడా వీళ్ళు కోహా సాఫ్ట్వేర్ ని వాడుతున్నారు, మిస్ అవ్వకుండా ఉండడానికి. దాని తర్వాత స్పోర్ట్స్ విషయానికి అయితే వస్తే ఇక్కడ నెంబర్ ఆఫ్ కోర్ట్స్, ప్లే గ్రౌండ్స్ ఇక్కడ మనకి అవైలబుల్ గా ఉన్నాయన్నమాట. క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, ఫుట్బాల్ ఫీల్డ్ కావచ్చు, బాస్కెట్ బాల్ కోర్ట్స్ కావచ్చు, టెన్నిస్ కోర్ట్స్ కావచ్చు, వాలీబాల్ కోర్ట్స్, క్రికెట్ గ్రౌండ్, బాస్కెట్ బాల్ కోర్ట్స్, టెన్నిస్ కోర్ట్స్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి. తర్వాత హాస్టల్ విషయానికి వస్తే ఒక పెద్ద హాస్టల్ ఉంటుందండి ఇక్కడ, రామప్ప హాస్టల్ అని చెప్పి, దాదాపుగా 1800 రూమ్స్ ఇందులో ఉంటాయి. అతిపెద్ద హాస్టల్ ఇది. సో టోటల్ గా అది కాకుండా 13 హాస్టల్స్ ఉన్నాయి, 10 బాయ్స్ హాస్టల్స్, 3 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి విత్ మోడర్న్ ఎమిటీస్. ఇక్కడ వెజ్, నాన్ వెజ్ రెండు కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ప్యూర్ వెజ్ వాళ్ళు ఉంటారు, కొంతమంది నాన్ వెజ్ కూడా తినే వాళ్ళు కూడా, ప్రేమికులు కూడా ఉంటారు. కాబట్టి అందరికీ న్యాయం జరిగే విధంగా ఇక్కడ ఫుడ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే నేను ఇంతకుముందు కూడా ఒకసారి మీకు దీని గురించి చెప్పడం జరిగింది. కల్చరల్ ఫెస్టివల్స్ అనేవి ప్రతి ఎన్ఐటీస్ లో కానీ ఐఐటీస్ లో కానీ దాదాపుగా 1 or 2 జరుగుతూ ఉంటాయి. సో ఒకటేమో కల్చరల్ ఫెస్ట్ జరుగుతుంది, ఇంకోటేమో ఎడ్యుకేషన్ సంబంధించిన టెక్ రిలేటెడ్ గా ఉండే ఫెస్ట్ జరుగుతుంది. ఇవి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే బయట ఉన్న ఎన్నో కంపెనీస్ ని అట్రాక్ట్ చేయడానికి ఈ ఫెస్ట్లు అనేవి ఇక్కడ చాలా బాగా యూజ్ అవుతాయి. అవి ఐఐటీస్ కానీ ఎన్ఐటీస్ కానీ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో కల్చరల్ క్లబ్స్ ఉన్నాయి, డాన్స్ కి, డ్రామా, మ్యూజిక్, లిటరసీ, ఆర్ట్స్ అండ్ టెక్నికల్ క్లబ్స్ ఫర్ కోడింగ్, రోబోటిక్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్, రెగ్యులర్ మూవీస్ స్క్రీనింగ్, తర్వాత ఓపెన్ మైక్ నైట్స్ ఉంటాయి, కల్చరల్ ఈవినింగ్స్ ఉంటాయి, రీక్రియేషన్ లాంజెస్ అండ్ గేమింగ్ జోన్స్ ఉంటాయి, హాస్టల్స్, క్యాఫ్టీరియా, షాపింగ్ సెంటర్స్, ప్లానింగ్ అండ్ ఓఏటీని కూడా కన్స్ట్రక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఓఏటీ అంటే ఓపెన్ ఎయిర్ థియేటర్. సో నేను ఐఐటి మద్రాసులో ఉన్నప్పుడు ఓపెన్ ఎయిర్ థియేటర్ లో సినిమాలు చూసేవాళ్ళం. ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ, ఫంక్షన్స్ కానీ జరిగినా కానీ అదే ప్లాట్ఫామ్ మీద జరిగాయి.
రోజు మొత్తం బాగా చదివి ఎన్నో రోజులు చదివిన తర్వాత సడన్ గా ఒక 4-5 నెలల తర్వాత ఇలాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది అనమాట. ఏదన్నా మంచి ఫెస్ట్ జరిగినప్పుడు మనం రిఫ్రెష్ అవ్వడానికి ఉంటుంది. అండ్ అలానే మండే టు సాటర్డే వరకు మనం కాలేజీకి సంబంధించిన ఫుల్ హార్డ్ వర్క్ చేస్తాం. ఎందుకంటే కంపల్సరీగా అందులో హార్డ్ వర్క్ చేయకపోతే మనం రేపు రిజల్ట్ వచ్చేసరికి మంచి మార్క్స్ రావాలి. అక్కడ మనని పూర్తిగా గైడ్ చేసే వాళ్ళు ఉన్నారు, మనకు మనమే సొంతంగా వర్క్ చేయాల్సి వస్తుంది. ఇక్కడంటే కిరణ్ సార్ కానీ ఇంకా వేరే వాళ్ళు కానీ మీకు గైడ్ చేస్తారు. స్పూన్ ఫీడింగ్ అనేది మన కాలేజ్లో కానీ ఇంట్లో కానీ ఉంటుంది. బట్ బీటెక్కి వెళ్తే మాత్రం అట్లా ఉండదు. ఫుడ్ తింటున్నావా లేదా చూసే వాళ్ళు ఉండరు. సో అక్కడ మనమే చూసుకోవాలి. అండ్ అలానే నువ్వు ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో వెళ్తున్నావా లేదా, కరెక్ట్ దాంట్లో వెళ్తున్నావా లేదా అనేది నీకు ఇక్కడ పీర్ గ్రూప్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే నీకు హెల్ప్ చేస్తారు. సో దాదాపుగా ఎన్ఐటి వరంగల్ అంటే మంచి పీర్ గ్రూపే మీకు అక్కడ ఏర్పడుతుంది. ఎందుకంటే అందరూ కూడా బాగా చదివే పిల్లలు ఇక్కడికి వస్తారు కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఒకవేళ మీకు ఏదైనా చిన్న ఇష్యూస్ మీద ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడ మీకు రియల్ ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఇక్కడ తయారవుతారు కాబట్టి సూపర్ గా ఉండబోతుంది. సో ఈ ఎంటర్టైన్మెంట్ లో కూడా కొంచెం ఉంటుంది. ఎందుకంటే ప్రెజర్ అనేది కంపల్సరీగా ప్రతి ఐఐటీలో ఉంటుంది కాబట్టి ఆ ప్రెజర్ ని హ్యాండిల్ చేయడానికి మీకు కొన్ని ఈ విధంగా స్పోర్ట్స్ కి సంబంధించినవి కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కి సంబంధించినవి కావచ్చు, ఇట్లా ఈ విధంగా క్లబ్స్ కావచ్చు ఇవి పెడతారు. సచ్ దట్ యూ కెన్ రిలాక్స్. జిమ్ ఉంటుంది, స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి ప్రతి ఐఐటీసీ ఎన్ఐటీస్ లో కూడా ఉంటాయి. తర్వాత ఫెస్ట్స్ వచ్చేసి నేను చెప్పాను కదా, స్ప్రింగ్ ఫెస్ట్ ఉంటుంది, అది కల్చరల్ ఫెస్ట్. క్షితిజ్ వచ్చేసి మీకు టెక్నికల్ ఫెస్ట్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా 2 ఫెస్ట్లు జరగడం జరుగుతుంది అనమాట రిఫ్రెష్మెంట్ కోసం. అండ్ ఇట్లా టెక్నికల్ ఫెస్ట్ ఏంటంటే నంబర్ ఆఫ్ కంపెనీస్ ని మీరు అట్రాక్ట్ చేయడానికి అక్కడికి. సో దాని తర్వాత ఇక్కడ కోర్సెస్ ఆఫర్డ్ ఏమేమి ఉన్నాయి సార్, ఇందులో ఏమేమి కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు అని అంటే బీటెక్ లో 4 years కోర్సెస్ ఉంటాయి కదా. 4 year కోర్సెస్ లో కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, సిఎస్సి ఏఐ డేటా సైన్స్ ఉన్నది. దాని తర్వాత ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉంది, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, మెటలర్జీ ఉంది, బయోటెక్ ఉంది, ఈసీఈ కూడా ఉంది విఎల్ఎస్ఐ మీద. అయితే ఇక్కడ మేజర్ గా ఇందులో ఎక్కువ శాతం కంప్యూటర్ సైన్స్ అయితే ఫస్ట్ ప్లేస్ లో వస్తుందమ్మా. దాని తర్వాత సిఎస్సి మీద ఏఐ కానీ డేటా సైన్స్ వీటికి రిలేటెడ్ గా ఉన్నది వస్తుంది. దాని తర్వాత వచ్చేసి 3rd ప్లేస్ లో మీకు మ్యాథమెటిక్స్ ఇన్ కంప్యూటింగ్ ఉంటుందండి. మీరు ఏ ఐఐటికి కానీ ఎన్ఐటికి కానీ పోండి. సిఎస్సి తర్వాత నెక్స్ట్ ఇంతకుముందు ఈసీఈ ట్రిపుల్ వచ్చాయి, ఇప్పుడు అట్లా కాదు. ఎక్కువ మంది కూడా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లేదా మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అనే దాన్ని ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దీనికి ఫ్యూచర్ బాగా ఉందని చెప్పి బాగా నడుస్తుంది. అయితే ఇవే కాకుండా ఇందులో ఎంటెక్ కూడా ఉంటాయి. బట్ మనం ఇప్పుడు ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యే పిల్లలం కాబట్టి ఎవరైతే ఉన్నారో, అంటే నేను కాదు, నేను టీచర్ని, ఎవరైతే పిల్లలు జాయిన్ కావాలని అనుకుంటున్నారో మీరందరూ కూడా ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు కానీ లేదా 1 year అయిపోయిన తర్వాత డ్రాప్ చేసుకున్న పిల్లలు కానీ ఉంటారు కాబట్టి. సో ఇక్కడ మనం మాట్లాడుకునేది డిగ్రీ ప్రోగ్రామ్స్ గురించి అనమాట. అంటే బీటెక్ 4 years కానీ లేదా బిఎస్సి ప్లస్ బిఈడి 2 కలిపి మీకు 4 years ప్రోగ్రామ్. అది ప్యూర్ గా మ్యాథమెటిక్స్ మీద మాత్రమే ఉంటది. సో ఇది ఒకటి మీకు ఆఫర్ చేస్తున్నారు. ఎవరైతే బిఎస్సి చేద్దామని అనుకుంటున్నారో అది కూడా ఆఫర్ చేస్తున్నారు. కొంచెం ర్యాంక్ మనకి పెద్దగా వచ్చినా కానీ మీకు ఇందులో జరిగిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి, అసలు కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ఒకసారి మనం చూద్దాం, డాటా చూద్దాం. మీకు పూర్తిగా కట్ ఆఫ్స్ ర్యాంక్స్ కూడా చూపిస్తాను, బ్రాంచ్ వైజ్ గా చూపిస్తాను. రైట్. సో టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ ఇక్కడ 989 ఉన్నాయండి పర్ ఇయర్. ఒక్క సంవత్సరానికి వచ్చి 989 మంది అందులో బీటెక్ లో జాయిన్ అవుతున్నారు. జనరల్ కేటగిరీలో ఇందులోంచి 381 సీట్స్ ఉంటాయి. 381 సీట్స్ జనరల్ కేటగిరీ అంటే ఎటువంటి రిజర్వేషన్ లేకుండా అలా ఉంటాయి. రిజర్వేషన్ ఉన్న పిల్లలు కూడా తీసుకోవచ్చు, లేని పిల్లలు కూడా వాటిని తీసుకోవచ్చు. అవి 381 ఉంటాయి. సో అందులో హోమ్ స్టేట్ కోటాలో అంటే ఇప్పుడు తెలంగాణ పిల్లలు ఇక్కడికి వస్తారు, హోమ్ స్టేట్ కిందికి వస్తారు. అండ్ ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఇది అదర్ స్టేట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఏపీ పిల్లలు రెస్ట్ ఆఫ్ ఇండియా అనుకోండి. అదర్ స్టేట్ అంటే ఇప్పుడు ఏపీకి ఇది అదర్ స్టేట్ అవుతుంది కాబట్టి వరంగల్ అనేది. సో ఇక్కడ 188 ఉన్నాయండి. 188 అంటే ఈ 381 జనరల్లో హోమ్ స్టేట్ లో 193 సీట్స్ ఉన్నాయి అండ్ అదర్ స్టేట్ లో 188 ఉన్నాయి. అంటే తెలంగాణ పిల్లలకి స్పెషల్ గా 193 ఉన్నాయి. తెలంగాణ పిల్లలు అండ్ అలానే ఏపీ పిల్లలు కలిపి ఇక్కడ 188 సీట్స్ ఉన్నాయి అనమాట. సో ఈ అదర్ స్టేట్ కోటాలో హోమ్ స్టేట్ పిల్లలు కూడా తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. వీళ్ళకి మంచి ర్యాంక్ వస్తే నేను హోమ్ స్టేట్ కోటా కాదు, నేను నాకు అదర్ స్టేట్ లో కావాలంటే తీసుకోవచ్చు. నచ్చిన బ్రాంచ్ రానప్పుడు అప్పుడు హోమ్ స్టేట్ కోటాని ఇవ్వడం జరుగుతుంది. అంటే అది ఇంటర్నల్ గా మనం కౌన్సిలింగ్ పెట్టుకుంటాం, జోసా కౌన్సిలింగ్ లో అప్లై చేస్తాం. ఈ ఎందులో ఇస్తాడా, మనకి అదర్ స్టేట్ లో ఇస్తాడా, హోమ్ స్టేట్ లో ఇస్తాడంటే ఎందులో ఇస్తాడనేది ఇంటర్నల్ గా జరిగే ప్రాసెస్. బట్ హోమ్ స్టేట్ అంటే పక్కాగా మినిమం 193 సీట్స్ మాత్రం హోమ్ స్టేట్ కోటాకి ఇస్తారు, 188 సీట్స్ మాత్రం అదర్ స్టేట్ కోటాకి ఇస్తారు. అట్లానే మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ ఏపీ పిల్లలకి హోమ్ స్టేట్ అవుద్ది, తెలంగాణ పిల్లలకి అదర్ స్టేట్ అవుద్ది. అక్కడ ఏపీ పిల్లలకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అనమాట, 50% వాళ్ళకే ఉంటుంది. సో ఆ విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ సిఎస్సి ఒకవేళ చూసుకుంటే సిఎస్సికి సంబంధించి 135 సీట్స్ ఉన్నాయి. అంటే దీంట్లో మళ్ళీ ఏఎంఎల్ ఉంటుంది వేరే, మ్యాథమెటిక్స్ వేరే ఉంది, కానీ నేను ప్యూర్ గా సిఎస్సికి సంబంధించి మాట్లాడుతున్నా. 135 సీట్స్ ఉన్నాయి. ఇందులో జనరల్ కేటగిరీకి సంబంధించిన సీట్స్ వచ్చేసి 42 ఉన్నాయి.
అండ్ మిగతా ఏమైతే సార్ అంటే ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావచ్చు, ఈ విధంగా 135 సీట్స్ అనేవి అక్కడ మళ్ళీ గర్ల్స్ కి సూపర్ న్యూమరసీ కూడా ఉంటది కదా, సో అది కూడా మళ్ళీ అంత కలిపి 135 సీట్స్ ఉన్నాయి. సో అందులో నుంచి 42 మాత్రం జనరల్ కేటగిరీ పిల్లలకి అయితే కేటాయించడం జరిగింది, మిగతా రిజర్వేషన్ లో పోతాయి. సో అయితే మనం ఒకసారి అసలు దీంట్లో అడ్మిషన్ తీసుకోవాలంటే ప్రాసెస్ ఏంది? మీరు ఫస్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా క్వాలిఫై అయి ఉండాలి విత్ 75% మార్క్స్ ఇన్ 12th గ్రేడ్. సో 12th గ్రేడ్ లో మీకు 75 మినిమం వచ్చి పాస్ అయి ఉండాలి. తర్వాత జేఈ మెయిన్స్ లో మీకు 99% క్రాస్ అయి ఉండాలండి. అంటే సార్ కంపల్సరీగా 99% వస్తేనేనా అంటే కాదు, మీరు 93 వచ్చినా, రిజర్వేషన్ ఉంటే 85 వచ్చినా మీరు క్వాలిఫై అయ్యే. కానీ నేను మాట్లాడేది దీంట్లో అడ్మిషన్ ఇంటూ ఎన్ఐటి వరంగల్. మీరు ఎన్ఐటి వరంగల్లోకి పోవాలి, ఒక మంచి బ్రాంచ్ లో సీట్ రావాలంటే మీకు 99% వస్తే అప్పుడు మీరు సేఫ్ సైడ్ లో ఉన్నట్లు. సార్ నాకు 99% రాలేదు, నాకు 98 వచ్చింది సార్, 98% వచ్చింది, నాకు ఎన్ఐటి వరంగల్లో సీట్ రాదా? నాకు అసలు రాదా? ఎన్ఐటి వరంగల్లో పక్కాగా వస్తుంది. ఎన్ఐటి వరంగల్లో నీకు సీట్ వస్తుంది. కాకపోతే ఎన్ఐటి వరంగల్లో సీట్ వస్తుంది కానీ ఏ బ్రాంచ్ లో వస్తుంది? మెటలర్జీలో రావచ్చు, లాస్ట్ బ్రాంచ్ అది మెటలర్జీలో రావచ్చు. సో ఆ విధంగా పర్సంటైల్ ని బట్టి నీ యొక్క గ్రూప్ అనేది డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నేను మాట్లాడేది జనరల్ పిల్లలకి. ఈడబ్ల్యూఎస్ పిల్లలు ఉంటారు, 10% ఎక్స్ట్రా రిజర్వేషన్ ఉంది జనరల్ పిల్లలకి. ఈడబ్ల్యూఎస్ తీసుకున్న వాళ్ళకి 10% ఎక్స్ట్రా ఉంది. మరి ఆ పిల్లలకి 98 అంటే వాళ్ళకి 97 వచ్చినా గానీ వస్తుంది. ఇప్పుడు ఓబీసీ ఎన్సీఎల్ పిల్లలు ఉంటారు, సార్ మరి నీకు 96.5 97 ఇట్లా వచ్చినా గానీ వస్తుంది. ఇప్పుడు ఎస్సీ పిల్లలు ఉంటారు, లేదా ఎస్టీ పిల్లలు ఉంటారు, ఇంకా తక్కువ పర్సంటైల్ 93 92 వచ్చినా, 92 93 వచ్చినా మీకు ఎన్ఐటి వరంగల్లో ఒక గ్రూప్ అనేది వస్తుంది. కంపల్సరీగా మీకు ఇదే వస్తుందని నేను చెప్పలేను. మెటలర్జీ రావచ్చు, కెమికల్ ఇంజనీరింగ్ రావచ్చు, రకరకాల సీట్స్ అక్కడ అయితే ఉంటాయి అవైలబుల్ గా. సో ఒకసారి మీకు పర్సంటైల్ చూపిస్తాను, జనరల్ పర్సంటైల్. మీరు కట్ ఆఫ్ దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి ఎంత ఉండాలనేది. తర్వాత మీకు మెయిన్స్ లో ఒక పర్సంటైల్ వచ్చింది, మీరు జోసా కౌన్సిలింగ్ లో పాల్గొంటారు. జోసా కౌన్సిలింగ్ అంటే ఏంటి సార్? ఇది ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంటే, మీకు ఆల్రెడీ జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత దీని అవసరం ఉంటది కాబట్టి జేఈ మెయిన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను జోసా కౌన్సిలింగ్ ఎట్లా అప్లై చేసుకోవాలి, మనం ఏ విధంగా దాంట్లోకి ఎంటర్ కావాలి, అసలు ప్రాసెస్ ఎట్లా జరుగుతుంది అనేది నేను ప్రతి సంవత్సరం చెప్తూనే ఉంటాను. ఈ సంవత్సరం కూడా చేస్తాను, డోంట్ వరీ. దాని తర్వాత అప్పుడు మీరు ఎన్ఐటి వరంగల్లోకి ఎంటర్ అవుతారు. ఇది ప్రాసెస్ ఫర్ ఎనీ ఐఐటి. ఇన్ఫాక్ట్ ఎనీ ఎన్ఐటికి ఇది ప్రాసెస్. ఐఐటిలోకి వెళ్ళాలంటే మీరు జేఈ మెయిన్స్ తర్వాత అడ్వాన్స్ కూడా రాయాలి. అడ్వాన్స్ రాసిన తర్వాత మళ్ళీ మీరు ఎన్ఐటి పిల్లలు, ఐఐటికి పోదాం అనుకున్న పిల్లలు అందరూ జోసా కౌన్సిలింగ్ లోనే పాల్గొనాల్సి వస్తుంది. ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది. జోసా అనేది ఎన్ఐటీస్కి ఐఐటీస్కి కలిపి ఒకటే కౌన్సిలింగ్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎన్ఐటికి ఇది ప్రాసెస్. సరే సార్, ఒకసారి నాకు కట్ ఆఫ్స్ కూడా చెప్పండి సార్. నేను ఒకసారి కట్ ఆఫ్ చెప్తా చూడండి. ద బెస్ట్ బ్రాంచ్ ఇస్ ద సిఎస్సి బ్రాంచ్. అంటే బెస్ట్ అంటే సార్ అదేలా బెస్ట్ సార్, అది ఇది మీరు అనొచ్చు. బాబు, పిల్లలు ఎక్కువగా ఇష్టపడే బ్రాంచ్, ఎక్కువ మంది పిల్లలు ఎక్కువగా ఇష్టపడే బ్రాంచ్ ఎలా తెలుస్తుంది అంటే అక్కడ కట్ ఆఫ్ ద ర్యాంక్ ఎంత కట్ అవుతుంది అంటే, ఇప్పుడు హోమ్ స్టేట్ కోటా, అదర్ స్టేట్ కోటా చూద్దాం. ఇప్పుడు అదర్ స్టేట్ కోటా అంటే ఎవరు? మన దగ్గర ఉన్న పిల్లలు, ఈ ఛానల్లో చూసే పిల్లలు తెలుగు పిల్లలు కాబట్టి 2 ప్లేసెస్ లో డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ లో అండ్ తెలంగాణలో. సో ఆంధ్రప్రదేశ్ పిల్లలకి ఏంటంటే ఇది అదర్ స్టేట్ కోటా కిందకి వస్తుంది, తెలంగాణ పిల్లలకేమో ఇది మన హోమ్ స్టేట్ కిందకి వస్తుంది. సేమ్ ఇట్లా ఇక్కడ రివర్స్ అవుతుంది. ఇక్కడ ఎన్ఐటి ఏపీకి, ఆంధ్రప్రదేశ్ సంబంధించింది. ఒకవేళ మీకు ఎన్ఐటి ఆంధ్రప్రదేశ్ గురించి కావాలంటే మాత్రం మీరు కంపల్సరీ కమెంట్ చేయండి, దాని మీద కూడా ఒక వీడియో చేస్తా. దాదాపుగా అన్ని ఎన్ఐటీస్ కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు 1 by 1 ఇచ్చుకుంటూనే వెళ్తా. ఇప్పుడు సిఎస్సి విషయంలో చూసుకుంటే తెలంగాణ పిల్లలకి 3530 ర్యాంక్ లేదా అంతకంటే మంచిది అంటే 3530 ర్యాంక్ లేదా బిలో టు దట్ ర్యాంక్ ఒకవేళ మీకు వస్తే, ఎవరికి? జనరల్ స్టూడెంట్ కి, జనరల్ కేటగిరీ స్టూడెంట్ కి గినక వస్తే మీకు ఎన్ఐటి వరంగల్లో సిఎస్సి సీటు పక్కా. అంటే దాదాపుగా ఎంత పర్సెంటైల్ అండి? 99.85%. ఒకవేళ వస్తే మీకు ఎన్ఐటిలో సిఎస్సి పక్కా. సార్ నేను అదర్ స్టేట్ సార్ అంటే నేను ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్ సార్ అంటే నీకు ర్యాంక్ వచ్చేసి 2409 రావాలి. 2409 ర్యాంక్ లేదా అంతకంటే తక్కువ ర్యాంక్ అంటే అంతకంటే మంచి ర్యాంక్ వస్తే మీకు అప్పుడు సిఎస్సిలో సీట్ వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 220 మార్కులు. ఇదేంటి? జనరల్ కి సంబంధించిన దాని గురించి నేను చెప్తున్నా, కేటగిరీ కాదు. తర్వాత సిఎస్సి చూడండి, సిఎస్సిలో ఏఐ డాటా సైన్స్ ఉంది. సో ఇక్కడ వచ్చేసి 99.8% అంటే అదర్ హోమ్ స్టేట్ కోటా స్టూడెంట్స్ కి 4316 ర్యాంక్ లేదా అంతకంటే మంచి ర్యాంక్ రావాలి. అండ్ అదర్ స్టేట్ పిల్లలకి అయితే అంటే రెస్ట్ ఆఫ్ ద తెలంగాణ అనమాట, తెలంగాణ కాకుండా ఇక దేశం మొత్తంలో పిల్లలకి 2952 ర్యాంక్ లేదా అంతకంటే మంచి ర్యాంక్ రావాలి. ఇది ఫస్ట్ ప్లేస్ లో వస్తుంది ఎప్పుడైనా, ఇది సెకండ్ ప్లేస్ లో వస్తుంది. థర్డ్ ప్లేస్ లో ఇప్పుడు ఎప్పుడైనా సరే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ వస్తూ ఉంది. సో ఇది హోమ్ స్టేట్ పిల్లలకి 5438 ర్యాంక్ లేదా అంతకంటే తక్కువ మంచి ర్యాంక్ వస్తే వస్తుంది.
అండ్ అది అదర్ స్టేట్ పిల్లలకైతే 3277 ర్యాంక్ లేదా అంతకంటే మంచి ర్యాంక్ వస్తేనే వస్తుంది. దాని తర్వాత ఈసీ చూడండి ర్యాంక్స్ ఇచ్చాను. తర్వాత ఈ ఈసీలోనే విఎల్ఎస్ఐ అని ఉంటుంది కదా, సో దాని గురించి చూడండి. ట్రిపుల్ చూడండి, మెకానికల్ ఇంజనీరింగ్, కెమికల్. ఇప్పుడు ఒక్కసారి మీరు ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసారు అనుకోండి, ట్రిపుల్ దాటారు అని అంటే ఇక వీటికి చూడండి. ఇక ఇక్కడ మీరు వన్స్ ట్రిపుల్ దాకా అంటే సిఎస్సి, మ్యాథమెటిక్స్, ఈసీఈలో 2 ఉన్నాయి, ట్రిపుల్ ఉన్నాయి. ఇవి బెస్ట్ బ్రాంచెస్ కింద అందరు చూస్తూ ఉంటారు. అంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఇష్టపడే బ్రాంచెస్ దాదాపుగా సిఎస్సి దాని రిలేటెడ్, దాని తర్వాత మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటరింగ్ ఇప్పుడు స్టార్ట్ అయింది, తర్వాత ఈసీ దాని రిలేటెడ్, తర్వాత ట్రిపుల్. అంటే దాదాపుగా ఈ 3 to 4 బ్రాంచెస్ నే బెస్ట్ బ్రాంచెస్ గా కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఇవే బెస్ట్ అని నేను చెప్పను, ఎందుకంటే దాని లెవెల్లోనే ఉన్న మంచి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. బట్ ప్యాకేజెస్ విషయానికి వస్తే ఎక్కువగా ప్యాకేజెస్ ఈ కేటగిరీలో ఉన్న స్టూడెంట్స్ కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తారు కాబట్టి దీన్ని బెస్ట్ బ్రాంచెస్ అంటారు అంతే. సో చదువులు అది తక్కువ ఇది తక్కువ ఇది ఎక్కువ అనేది ఏమి ఉండదు, అన్ని సేమే. కాకపోతే కంపెనీస్ వీటికి సంబంధించినవి మనకి బయట ఎక్కువగా ఉన్నాయి, డిమాండ్ కూడా ఆ స్టూడెంట్స్ కి ఎక్కువ ఉంది కాబట్టి ప్యాకేజెస్ కూడా ఈ స్టూడెంట్స్ కి ఎక్కువగా వస్తాయి. సో ఇప్పుడు వన్స్ మీరు ఇప్పుడు ట్రిపుల్ ఈసీ చూసుకుంటే దాదాపుగా 7,788, ఇక్కడ 11,204. దాని తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ రాగానే సడన్ గా ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ వచ్చేసిందో, 17,640. ఇన్ఫాక్ట్ ఈ ఈసీకి ట్రిపుల్ ఈకే చాలా తేడా వచ్చింది. దాదాపుగా మీకు ఇక్కడ 5,000 మోర్ దాన్ 5,000 ఇక్కడ మీకు ర్యాంక్ తేడా వచ్చింది. ఇది ఈసీఈ నుంచి ట్రిపుల్ ఈకే. మళ్ళీ ట్రిపుల్ ఈ నుంచి మీరు ఒకవేళ ఎక్కడికి వెళ్ళారు, మెకానికల్ ఇంజనీరింగ్ అంటే 17,643 అంత రావాలి ర్యాంక్. కెమికల్ ఇంజనీరింగ్ అనుకోండి 24,880. దాని తర్వాత సివిల్ ఇంజనీరింగ్ రావాలంటే 32,174. దాని తర్వాత బయోటెక్నాలజీ రావాలంటే 41,671. మెటలర్జికల్ ఇంజనీరింగ్ రావాలంటే ఇది లాస్ట్ ఇక్కడ మనం దీంట్లో చూసుకుంటే 39 వచ్చింది, ఇక్కడ 38,905కి కట్ అయింది. బట్ నాకు తెలిసి ఇక్కడ ఎవరో ఒక్క స్టూడెంట్ మాత్రం ఇట్లా జాయిన్ అయి ఉంటాడని నేను అనుకుంటున్నా. ఎవరో ఒక్క స్టూడెంట్ మాత్రం ఇక్కడ జాయిన్ అయి ఉంటాడు. సో మిగతా అంటే కొంతమందికి మంచి ర్యాంక్ వచ్చిన పిల్లలకు కూడా బయోటెక్నాలజీ కంటే సివిల్ ఇంజనీరింగ్ కంటే నాకు మెటలర్జీ ఇష్టం, దీనికంటే అదే బెటర్ అనుకున్న స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి ఇక్కడ కొంచెం పైకి కిందికి అవుతుంది. అంటే యావరేజ్ గా మనం చూసుకుంటే ఇక్కడ ఇంక్రిమెంట్ లో చూసుకుంటే ఇక్కడ 48,000 దాకా పోవాలి, అటు ఇటుగా 48,000 దాకా పోవాలన్నమాట. సో ఇక్కడ ఓపెన్ లో చూసుకుంటే అదర్ స్టేట్ లో చూసుకుంటే 14,000, 17,000, 25,000, 30,000, 39,000 అయింది. సో దీని ప్రకారంగా చూసుకుంటే నీకు 97.3, ఏది దీని ప్రకారంగా చూసుకుంటే నీకు 97.3% వచ్చినా కానీ నీకు ఎన్ఐటి వరంగల్లో మెటలర్జీలో నీకు సీట్ అనేది వస్తుంది. ఏది జనరల్ స్టూడెంట్కి నేను అనేది, జనరల్ స్టూడెంట్కి. సరే సార్ కొద్దిగా 98 దగ్గర చూద్దాం సార్. మెకానికల్స్, కెమికల్, సివిల్ ఉంది కదా, 98.8, 98.3 దగ్గర చూసుకుందాం సార్. ఇప్పుడు ఇది జనరల్ స్టూడెంట్. ఇప్పుడు ఇందులో ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఉంటే, ఈడబ్ల్యూఎస్ అండ్ తెలంగాణ స్టూడెంట్ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్ ఉంటే సో 98.3 బదులుగా ఎంత రావాలి, 97.5 అట్లా రావాలి. 97.5 వచ్చినా వస్తుంది. అది ఓబీసీ స్టూడెంట్కి అయితే 97 వచ్చినా వస్తుంది, ఓబీసీ ఎన్సీఎల్. ఇప్పుడు ఎస్టీ స్టూడెంట్ కనుకోండి, ఎస్సీ స్టూడెంట్ కనుకోండి కొద్దిగా ఒక 5% తగ్గించేయండి, అంటే దాదాపుగా 92 వచ్చినా కానీ వస్తుంది. ఎస్టీకి కానీ ఎస్సీ కానీ 90కి 92కి మధ్యలో వచ్చినా కానీ వస్తుంది. ఇప్పుడు నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉంది ఎన్ఐటి వరంగల్లో, తను కెమికల్ ఇంజనీరింగ్ చేస్తుంది. సో కెమికల్ ఇంజనీరింగ్ లో తనకి ఎంత తనకి నాకు తెలిసినంత వరకు 92% వచ్చింది, 92.5 92 సంథింగ్ వచ్చింది. ఎస్టీ అమ్మాయి, తనకి దాదాపుగా సెకండ్ రౌండ్ లోనే వచ్చినట్టుంది. ఇది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టగానే ఫస్ట్ సెకండ్ రౌండ్ లోనే, దాదాపు జోసాలో 6 రౌండ్స్ ఉంటాయి, ఫస్ట్ సెకండ్ రౌండ్ లోనే వచ్చేసింది. సో అట్లా కొంతమంది స్టూడెంట్స్ కి తక్కువ పర్సెంట్, కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ కి తక్కువ పర్సెంటైల్ వచ్చినా కానీ వచ్చే ఛాన్స్ ఉంది. బట్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క తిరిగా మారుతూ ఉంటుంది కానీ దాన్ని పర్టికులర్గా ఇంతే మనం చెప్పలేము. బట్ జనరల్లో మాత్రం స్టాండర్డ్స్ ఎప్పటికి ఇట్లనే ఉంటాయి కాబట్టి జనరల్లో నేను చెప్పడం జరిగింది. దీనికి ఓబీసీ పిల్లలు, ఈడబ్ల్యూఎస్ పిల్లలు అయితే 1% లేదా 1.5% తగ్గించి చూసుకోండి. ఎస్సీ ఎస్టీ పిల్లలు ఒక 5% తగ్గించి చూసుకున్నా ప్రాబ్లం లేదు ప్రతి దానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏమన్నా 99.85% అని అన్నా, ఎవరికి, జనరల్ స్టూడెంట్ కి. ఇప్పుడు ఎస్టీ కానీ ఎస్సీ పిల్లలు కానీ ఏం చేస్తారు, ఇందులో ఒక 5% తీసేయండి, అంటే 94.85 అంటే 95% వచ్చినా కానీ సిఎస్సి వస్తుంది. 95% రావాలంటే ఎన్ని మార్క్స్ రావాలి, నేను మార్క్స్ వర్సెస్ పర్సెంటేజ్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి ఒక వీడియో చేసి చూసుకోండి, అందులో చూసుకుంటే మీకు అర్థమవుతుంది. ఓకే, సో దాదాపుగా రిజర్వేషన్ ని బట్టి మీరు కొద్దిగా దీని నుంచి డివేట్ అయ్యి ఎంత పర్సెంటేజ్ రావాలో చూసుకోండి. రైట్, దాని తర్వాత మీకు సిఎస్సి కావాలి సార్ జనరల్ స్టూడెంట్ ఏంటంటే 225 మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి.
సార్ నేను జనరల్ స్టూడెంట్, నాకు మెటలర్జీ కావాలి సార్ అంటే మినిమం 130 మార్క్స్ వచ్చేటట్టు చూసుకోండి. అంటే మీకు మినిమం 130+ మార్క్స్ దాటితే కానీ ఎన్ఐటి వరంగల్లో ఒక మంచి ఒక బీటెక్ బ్రాంచ్ లో సీట్ రాదు. 130+ మార్క్స్ అయితే తెచ్చుకోవాలి. ఓకే, అది పేపర్ టఫ్ కావచ్చు, ఈజీగా ఉండొచ్చు, మోడరేట్ గా ఉండొచ్చు. మినిమం అయితే 130 అయితే తగ్గకూడదు, అంతకంటే ఎక్కువ మార్కులే మీకు రావాలి. అండ్ అలానే ఒకసారి మనం ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే అఫీషియల్ గా ఎన్ఐటి వరంగల్ నుంచి విడుదలైనటువంటి డాటా ఇది. దాని తర్వాత ఇప్పుడు 2025-26కి సంబంధించిన ప్లేస్మెంట్స్ రీసెంట్ గా ఒక వారం క్రితమే జరిగాయి. సో దానికి సంబంధించిన డాటా కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి ఇక్కడ. సో మనం బ్రాంచ్ వైజ్ గా ఒకవేళ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్ సంబంధించిన స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు? 167 స్టూడెంట్స్ ఉన్నారు. మొత్తం ఎంతమంది ఉన్నారండి? 167 స్టూడెంట్స్ ఉంటే అందులో ఎలిజిబుల్ అయిన వాళ్ళు, అంటే ఆ కంపెనీస్ లో ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అయిన వాళ్ళు, రాసి ఎలిజిబుల్ అయిన వాళ్ళు 137 అయ్యారు. ఆన్ క్యాంపస్ ప్లేస్డ్ అందులోంచి 130 స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఇప్పుడు ఈ మిగిలిపోయిన 7 స్టూడెంట్స్ కి ఆఫర్ వచ్చినా గానీ మేబీ వాళ్ళు తీసుకొని ఉండకపోవచ్చు, నచ్చక. ఇప్పుడు ఒక 5 lakhs ఇస్తానమ్మా జాయిన్ గా అంటే 5 lakhs, నాకు 5 lakhs ఏంది, నేను సిఎస్సి వరంగల్, ఎన్ఐటి వరంగల్ సిఎస్సి, నాకు 5 lakhs ఏంది, సో నేను జాయిన్ గానని చెప్పి అట్లా వదిలేసే పిల్లల ఆఫర్లు ఉంటారు కదా. సో అట్లా పోగా ఒక 7 స్టూడెంట్స్ పోగా 130 స్టూడెంట్స్, అంటే 167 కి 130, అంటే 137 క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి 130 వచ్చేసినాయి, సీట్స్ వచ్చినాయి. సో ఇందులో ప్లేస్మెంట్ ఎంత అంటే 94.89 ఉంది సిఎస్సిలో. సో సిఎస్సిలో పిల్లలు కొద్దిగా ఎక్కువగా ఉంది. దాని తర్వాత మాక్సిమం సిటీసీ ఇందులో 53 lakhs ఉంది పర్ యానం, 53.28 lakhs. అన్నిటికంటే అతి తక్కువ ఎంత ప్యాకేజ్ అంటే 6 lakhs పర్ యానం. ఇది చాలా చాలా మంచి ఒక అవకాశం అని చూడాలి. 6 lakhs మినిమం కాదు, 3 lakhs మినిమం ఉండే ఎన్ఐటీస్ కూడా ఉన్నాయి. 6 lakhs మినిమం. అండ్ మీడియం సిటీసీ చూడండి ఇక్కడ 20 lakhs ఉందండి, 20 lakhs ఉంది. యావరేజ్ సిటీసీ వచ్చేసి 22.63 ఉంది, 22.63 ఉంది. ప్రజెంట్ ఇవన్నీ కూడా నేను అనేది కేవలం కంప్యూటర్ సైన్స్ కి సంబంధించిన స్టూడెంట్ కి. ఓవరాల్ గా మనం చూస్తే ఓవరాల్ సిటీసీ వేరే ఉంటుంది. మళ్ళీ ఓవరాల్ గా మీరు యావరేజ్ చూసుకుంటే, మీడియం తీసుకుంటే వేరే ఉంటుంది. నేను మాట్లాడేది కేవలం సిఎస్సి బ్రాంచ్ లో జాయిన్ అయిన స్టూడెంట్స్ యొక్క డాటా. అలానే మనం ఒకవేళ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఈసీఈ ఒకవేళ తీసుకుంటే, ఈసీలో మళ్ళీ 2 రకాలు ఉన్నాయి కదా. సో ఇక్కడ 155 స్టూడెంట్స్ ఉన్నారు, 130 స్టూడెంట్స్ క్వాలిఫై అయ్యారు, 111 స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి 85 ఉంది. సో ఇది మాక్సిమం వచ్చేసి 64.3 ఉంది. చూసారా, ఈసీ స్టూడెంట్ ఇక్కడ ఎక్కువ ప్యాకేజ్ లో సెలెక్ట్ అయ్యాడు, ఈసీఈ స్టూడెంట్ సెలెక్ట్ అయ్యాడు. దాని తర్వాత మినిమం సిటీసీ ఇక్కడ 5 lakhs ఉంది, మీడియన్ వచ్చేసి సిటీసీ 18 ఉంది, యావరేజ్ వచ్చేసి 20.8 ఉంది. అంటే యావరేజ్ వచ్చేసి సిఎస్సి కంటే ఈసీ పిల్లలు కొద్దిగా తగ్గిపోయింది. ఈసీలో 2 రకాలు ఉన్నాయి. ఓకే, దాని తర్వాత మీరు ఇక్కడ చూస్తే మెకానికల్ ఇంజనీరింగ్ లో 145 స్టూడెంట్స్ ఉన్నారు. అందులో 113 వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. సో అందులో 97 స్టూడెంట్స్ కి ప్లేస్మెంట్ కూడా వచ్చేసింది. ఇక్కడ పర్సంటేజ్ వచ్చేసి 85.84 ఉంది. సో మాక్సిమం సిటీసీ 34.1 lakhs పర్ యానం, అండ్ మినిమం వచ్చేసి 5.04 lakhs పర్ యానం, మీడియన్ వచ్చేసి 12.46 lakhs పర్ యానం, యావరేజ్ వచ్చేసి 12.57 lakhs పర్ యానం అనమాట. దాని తర్వాత కెమికల్ ఇంజనీరింగ్ లో 115 ఉన్నారు, 100 మెంబర్స్ క్వాలిఫై అయ్యారు, 83 మెంబర్స్ కి ఇక్కడ ప్లేస్మెంట్స్ వచ్చేసింది. అండ్ ప్లేస్డ్ కూడా 83 మెంబర్స్, అంటే అందరు కూడా ఆఫర్ ని దాదాపుగా 83%, సో 83 అవుట్ ఆఫ్ 100 83 కాబట్టి 83% కి వచ్చినట్టమాట. సో ఇక్కడ హైయెస్ట్ వచ్చేసి 34.1, మినిమం వచ్చేసి 5 lakhs, మీడియన్ వచ్చేసి 10, యావరేజ్ వచ్చేసి 11.25 ఉంది. సో ఆ విధంగా మీరు సివిల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ బయోటెక్నాలజీ చూసుకుంటే ఇది 2024-2025కి సంబంధించిన డాటా అన్నమాట. అంటే 2024-2025 ఎవరైతే పాస్డ్ అవుట్ బ్యాచ్ ఉంటుందో ఆ బ్యాచ్ లో వచ్చిన ప్లేస్మెంట్స్, అంటే ఈ అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా 2024-2025. సో ఈ అకాడమిక్ ఇయర్ కి సంబంధించింది అనమాట. ఇప్పుడు మీ సీనియర్స్ ఎవరైతే ఆల్రెడీ జాయిన్ అయిపోయి చదువుతున్నారో మళ్ళీ వాళ్ళకి వేరే ఉంటుంది. అంటే వాళ్ళు జాయిన్ అయినప్పుడు అకాడమిక్ ఇయర్ కొత్త స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళ సూపర్ డూపర్ సీనియర్స్ ఉంటారుగా, వాళ్ళు 4th year కి వచ్చిన వాళ్ళు, అంటే దాదాపుగా 4th year లో ఫస్ట్ సెమిస్టర్ లో ఉన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు వచ్చింది 2026, 25, 26. సో ఆ డాటా కూడా నేను చూపిస్తాను చూడండి. 2025 రీసెంట్ అనమాట, రీసెంట్ గా జరిగిన ప్లేస్మెంట్స్ 2025-2026 ఒక 1 week బ్యాకే వచ్చింది ఇది. సో ఎంత వచ్చిందంటే హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 1.27 crores పర్ యానం వచ్చింది ఎన్ఐటి వరంగల్లో. 1.27 crores పర్ యానం వచ్చింది. తను అదర్ స్టేట్ కోటా స్టూడెంట్, దాని ఛత్తీస్గఢ్, వేరే బీహారో ఛత్తీస్గఢ్ స్టూడెంట్ కి వచ్చింది. దాని తర్వాత మన తెలుగు స్టూడెంట్ కి, ఖమ్మం స్టూడెంట్ కి, ఖమ్మంలో ఉన్న ఒక స్టూడెంట్ కి 1 crore వచ్చింది.
1 CR కూడా వచ్చింది, lakhs per annum, 1 crores per annum. వీళ్ళు ఎవరండి? మరి ఫారిన్ లోనా అంటే కాదండి, ఇవి డొమెస్టిక్, ఇవి డొమెస్టిక్ వచ్చినాయి. మన భారతదేశంలో ఉన్న కంపెనీసే భారతదేశంలోనే వాళ్ళకి ఇది ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది అనమాట డొమెస్టిక్ లో. మళ్ళీ ఇంటర్నేషనల్ అంటే అది వేరే ఉంటుంది, ఎందుకంటే అది డాలర్స్ లో కాబట్టి ఎక్కువ ప్యాకేజ్ కనపడుతుంది. బట్ అది కాదు, వీళ్ళు డైరెక్ట్ గా ఇండియన్ రూపీస్ లో ఇండియాలో ఉన్న కంపెనీస్ లో జాయిన్ అయిన వాళ్ళు 1.27 lakhs per annum అండ్ 1 crore per annum ఖమ్మంలో ఉన్న పిల్లగాడికి వచ్చింది. ఖమ్మం మొన్న పేపర్ లో కూడా పడ్డది, ఇది పేపర్ లో కూడా పడ్డది. సో అదనమాట. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 14.35 lakhs per annum ఉంది. మీడియం ప్యాకేజ్ వచ్చేసి 12 lakhs per annum అయితే ఉంది. సో NIT వరంగల్లో మంచి ప్యాకేజ్ అయితే ఇయర్ వచ్చింది. సో నాకు తెలిసి NIT వరంగల్ ఇప్పుడు టాప్ లో వెళ్ళిపోయే అవకాశం అయితే ఇంకెక్కువగా కనపడుతుంది నాకు. ఈ ప్యాకేజెస్ చూసి, ఈ రిక్రూట్మెంట్ చూసి పిల్లలందరూ కూడా, దేశంలో ఉన్న పిల్లలందరూ కూడా మళ్ళీ NIT వరంగల్ సైడే చూసే అవకాశాలు ఈ ఇయర్ ఎక్కువగా ఉన్నాయి. రైట్. సో దాని తర్వాత సార్ ఫీజ్ డీటెయిల్స్ ఏంటి సార్? ఫీజు ఎంత ఉందంటే డైరెక్ట్ గా మనం అఫీషియల్ సైట్ లోంచే ఇది తీసుకురావడం జరిగింది. ఇందులో 2 రకాల ఫీజులు ఉంటాయండి. అంటే ఉంటే ట్యూషన్ ఫీజు ఉంటుంది, లేకపోతే ఉండదు. ఎవరికి ట్యూషన్ ఫీజు ఉంటుంది సార్ అంటే జనరల్ గానీ, OBC NCL పిల్లలు కానీ, EWS పిల్లలు కానీ ఎవరైనా సరే వాళ్ళకి ట్యూషన్ ఫీజు ఉంది. డే స్కాలర్ కి అయినా సరే, హాస్టలర్ కి అయినా సరే ట్యూషన్ ఫీజు సేమ్ 62,500. హాస్టల్ కి అయితే హాస్టల్ ఫీజు కూడా ఉంటుంది, 43,000 ఎక్స్ట్రా ఉంటుంది. ఇది హాస్టల్ ఫీజు. అండ్ అదర్ ఫీజు అని చెప్పి అందరికి ఉంటుందండి. ఇది అదర్ ఫీజు అని చెప్పి ఏ కేటగిరీ అయినా సరే ప్రతి స్టూడెంట్ కి ఉంటుంది. సో వెలసి డే స్కాలర్ కి అయితే 1,05,000 ఉంటుంది, 1,05,000. అండ్ హాస్టల్లో ఉండే పిల్లలకైతే 1,48,000 ఉంటుంది, 1,48,000 ఉంటుంది. సార్ ఇప్పుడు SC ST స్టూడెంట్స్ కి వస్తే ఇక్కడ ట్యూషన్ ఫీజు అనేది ఉండదండి. ST SC పిల్లలకి లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పిల్లలకైనా సరే అసలు ట్యూషన్ ఫీజు అనేది ఉండదు. బట్ హాస్టల్ ఫీజు పే చేయాల్సి వస్తుంది 43,000, అదర్ ఫీజు 42,500, మొత్తం కలిపి 85,500 అవుతుంది. ఓకే. దాని తర్వాత డే స్కాలర్ కానీ, హాస్టలర్ కానీ ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ చూస్తే ఇక్కడ డే స్కాలర్ కి 42,500, అదే ఒకవేళ హాస్టలర్ అయితే 85,500. అయితే ఇందులో కూడా కొన్ని స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు అక్కడ పోయి కనుక్కున్న తర్వాత మీకు అర్థమైంది ఆ స్కాలర్షిప్స్ అంటే. ఇప్పుడు SC ST కి సంబంధించిన కేటగిరీస్ లో ఉన్న పిల్లలకి ఆ ST SC కి సంబంధించిన ఫండ్స్ ఉంటాయన్నమాట. ఆ ఫండ్స్ నుంచే అమౌంట్స్ కూడా ఇక్కడ అడ్జస్ట్ చేస్తారు. అది మనం అక్కడ పోయిన తర్వాత అప్లై చేసుకోవాలి. అది కొద్దిగా వేరే ఉంటుంది, దాన్ని అప్లై చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ OBC NCL పిల్లలు కానీ లేదా జనరల్ పిల్లలు కూడా ఈ ట్యూషన్ ఫీజు వేవ్ ఆఫ్ కావాలంటే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ని పెట్టాల్సి వస్తుందన్నమాట. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ ఒకవేళ మీరు 1,00,000 కంటే తక్కువ మాకు ఇన్కమ్ ఉందని చెప్పి ఒకవేళ మీరు పెడితే మీకు ఈ 62,500 అమౌంట్ కూడా ఉండదన్నమాట. ఇది కూడా 100% ఫీజు వేవ్ ఆఫ్ అయిపోద్ది, ₹1 కూడా తీసుకోరు. కాకపోతే ఫస్ట్ సెమిస్టర్ కట్టాల్సి వస్తుంది, సెకండ్ సెమిస్టర్ నుంచి ఫీజు వీవ్ ఆఫ్ అయిపోద్ది, ఫస్ట్ కట్టిన డబ్బులు కూడా మీకు రిటర్న్ వస్తాయి. సో నేను దీని గురించి ఇంకా డీటెయిల్డ్ గా నాకు యాక్చువల్ గా మొత్తం విషయాలు పూర్తిగా చెప్పండి సార్ అంటే మీరు కావాలంటే పూర్తిగా ఫీజు మీదనే ఒక వీడియో చేయమన్నా కానీ చేస్తాను. సో ఇది కేటగిరీకి సంబంధం లేకుండా ఇన్కమ్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మీ ఇన్కమ్ లెస్ దాన్ 1 lakh ఉంటే ఫీజు ఉండదు, అది ఏ కేటగిరీ అయినా సరే. సార్ మోర్ దాన్ 1 lakh ఉందంటే అప్ టు 4 lakhs వరకు ఒక ఫీజు ఉంటుంది, 4 lakh ఎబో ఉంటే ఇంకొక రకమైన ఫీజు ఉంటుంది. అంటే 50% వేవ్ ఆఫ్ ఉంటుంది, 25% వేవ్ ఆఫ్ ఉంటుంది, 100% ఫీజు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ 1 lakh బిలో ఉంటే మీకు 0 రూపీస్ అనమాట, అంటే ట్యూషన్ ఫీజు అసలు కట్టాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీకున్న ఇన్కమ్ పైన కూడా, క్యాస్ట్ పైన కూడా డిపెండ్ అయ్యి ఫీజ్ స్ట్రక్చర్ అనేది మారుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ టోటల్ అబౌట్ NIT వరంగల్. ఇంకా మీకు NIT వరంగల్ కి సంబంధించిన అంటే దీంట్లో అన్ని చెప్పాను నేను, ఫీజ్ డీటెయిల్స్ చెప్పా, ప్లేస్మెంట్స్ 2024-25 చెప్పా, 25-26 ఎట్లా మారిందో కూడా చూపించా మీకు ప్లేస్మెంట్స్ ఇందాక మీకు ఇక్కడ. సో 2025 to 2026 ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే ప్లేస్మెంట్స్ నడుస్తున్నాయో ఇక్కడ హై లెవెల్లో దంచి కొడుతుంది అనమాట NIT వరంగల్. సూపర్ ప్లేస్మెంట్స్ అయితే వచ్చాయి. దాని తర్వాత ఏ బ్రాంచ్ కి ఎన్ని ప్లేస్మెంట్స్ 2024-2025 లో అఫీషియల్ గా వచ్చినాయో అఫీషియల్ గా ఈ డాటాను రిలీజ్ చేసింది, మీకు చూపించడం జరిగింది. సో దాని తర్వాత కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయి NIT వరంగల్లో బ్రాంచ్ వైజ్ గా కట్ ఆఫ్స్ ఎట్లా ఉంటాయి కూడా మీకు పూర్తి స్థాయిలో ఇక్కడ నేను చూపించడం జరిగింది. ఇవన్నీ చూసుకోండి అమ్మా. సో నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉంటాయి, హోమ్ స్టేట్ కోటాలు ఏంది అని చెప్పాను. తర్వాత బీటెక్ లో అసలు ఎన్ని ఇయర్స్ 4 years ప్రోగ్రామ్స్ ఏ బ్రాంచెస్ లో NIT వరంగల్లో మనకు దొరుకుతున్నాయి ఇవంతా కూడా మీకు చూపించడం జరిగింది. సో ఈ వీడియో ఒకవేళ మీకు నచ్చినట్లయితే వెంటనే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ కి, అండ్ అలానే సబ్స్క్రైబ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. ఎందుకంటే మీకు ఎడ్యుకేషన్, మోటివేషన్ అండ్ ఇన్ఫర్మేటివ్ ఈ విషయాలు ఏవి కావాలన్నా సరే సో మీకు ఈ ఛానల్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్ గా దొరుకుతాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ వెరీ మచ్.
బాయ్ ఆల్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు కమెంట్ చేయండి, తప్పనిసరిగా నేను దానికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.